ఒక అరుదైన రౌతు అయితే ఉంటుంది. ఆ రౌతు మీద చేతులు పెట్టినట్టయితే మన కోరికలు నెరవేరాయా అని ఈ రౌతు మనకైతే చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ తెలుగు విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము కొడకంచి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కొడకంచి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము. అయితే ఈ ఆలయంలో ఆది నారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా అయితే ఇక్కడ మనకు స్వయంభుగా వెలిసినారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఇక్కడ బల్లి దోషాలు నివారణకైతే వెండి బల్లి, బంగారు బల్లి రెండు అయితే ఇక్కడ ఉంటాయి. బల్లి దోషాలు కానీ ఏవైనా దోషాలు ఉంటే ఈ బల్లిలను అయితే మనము టచ్ చేసినట్టయితే బల్లి దోషాలు అయితే దూరం అవుతాయని ఇక్కడ నానుడి. అయితే కంచికి వెళ్ళని వారు కొడకంచి అయినా వెళ్ళాలని ఒక నానుడి అయితే ఉంది కదండి. అయితే ఆ కొడకంచియే ఈ హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి జిన్నారం మండలంలో ఈ కొడకంచి అయితే ఉంటుంది. అయితే ఇంకొకటి ప్రత్యేకత ఏమిటంటే ఈ కొడకంచిలో స్వామివారి గర్భగుడి ఆలయం కిందనే మనకు వచ్చేసి ఒక రాయి పరుపు బండలాగా ఉంటుంది. ఆ పరుపు బండ మీద రెండు చేయిలు పెట్టినట్టయితే ఆ రెండు చేయిలు కదులుతూ ముందుకు వెళ్తాయి. అలాగే కదులుతూ వెనుకకు వచ్చినట్లయితే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే ఉన్నది. అది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూపిస్తాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని దర్శించాలంటే బస్సు సౌకర్యం కూడా కలదు. అలాగే ఓన్ వెహికల్ ఉన్నట్లయితే పటన్ చెరువు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. బాల్నగర్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఆలయానికి నేరుగా రావాలనుకున్నట్లయితే మన వీడియోలో రూట్ మ్యాప్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది, చూడండి. ఈ ఆలయం చాలా పురాతనమైనది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం కంచి ఆలయాన్ని పోలి ఉంటుంది. బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. వీటిని తాకి మొక్కినట్లయితే బల్లి దోషాలతో పాటు ఇతర దోషాలు కూడా తొలగుతాయని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము కొడకంచి ఆలయానికి రాగానే ఆదినారాయణమూర్తి ఆలయం ముందే మనకు ఒక పురాతనమైన శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో ఉన్నటువంటి నంది, అలాగే ఆ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా దర్శించుకున్న తర్వాత మనము ఆదినారాయణ స్వామి ఆలయంలోకి వెళ్దాము. చూడండి, ఆంజనేయ స్వామి మనకైతే ఇక్కడ దర్శనం ఇస్తాడు. ఆంజనేయ స్వామి ముందు చూసిరు కదా, ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం, చాలా అరుదైనటువంటి బ్రహ్మసూత్ర శివలింగం అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. అలాగే ఎదురుగా చాలా పురాతనమైనటువంటి నంది చూసిరు కదా, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ శ్రీ ఆదినారాయణ స్వామి అయితే మనకు శ్రీదేవి భూదేవి సమేతంగా అయితే ఈ గుట్ట పైన స్వయంభుగా వెలిసిందట. దీనికి కావాల్సిన చరిత్ర, దీనికి ఉన్నటువంటి చరిత్ర అయితే మనము చూస్తూ ఈ ఆలయం యొక్క చరిత్ర అయితే మొత్తం తెలుసుకుందాము. స్వామివారు అయితే ఇక్కడ చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారు అని తెలిసింది. ఇంకోటి నానుడి ఏంటంటే కంచికి పోని వారైతే కొడకంచికి పోవాలి అనే ఒక నానుడి అయితే ఉంది. దాన్ని అయితే నిజం చేయడానికి అయితే మన తెలంగాణలోనే ఈ ఆలయం అయితే కొడకంచి, ఇది సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలంలో అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది. సరే అండి, ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాము ఆలయం యొక్క విశేషాలు, అలాగే స్వామివారు ఎలా ఉంటారో ఇక్కడ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కొడకంచి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నటువంటి జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో ఉంటుంది. మనం అంటుంటాం కదా, కంచికి వెళ్ళకున్నా కొడకంచికి వెళ్ళాలని. అదేనండి ఈ ఆలయం. ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు, అలాగే ఇక్కడ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఆలయంలో కంచిలో ఉన్నట్లుగా బంగారు బల్లి, వెండి బల్లులు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. వాటిని స్పర్శ దర్శనం చేసుకున్నట్లయితే బల్లి దోషాలతో పాటు
వివిధ దోషాలు కూడా పోతాయట. ఇక్కడ ఆలయంలో శ్రీ ఆదినారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వయంభుగా వెలిశారు. ఇక్కడ పూజలు కంచిలో ఎలాగైతే జరుగుతాయో అలానే ఇక్కడ కూడా పూజలు జరుపుతారట. ఇక్కడ ఆలయం యొక్క చరిత్ర చూసినట్లయితే అల్లాడి వంశస్థుడైన అల్లాడి రామాజీరావు గారికి ఆదినారాయణ స్వామి కలలో కనిపించి, నేను మంబాపూర్ అడవి ప్రాంతంలోనే విగ్రహ రూపంలో ఉన్నాను, నన్ను తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించాడట. దాంతో అల్లాడి వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం అడవి మొత్తం వెతికారట. అయినా స్వామివారి విగ్రహం లభించకపోవడంతో మరోసారి స్వామివారిని తలుచుకుంటూ అల్లాడి వంశస్థుడైనటువంటి రామాజీరావు గారు నిద్రించారట. మళ్ళీ స్వామివారు కళ్ళలో వచ్చి, తెల్లవారేలోపు మీ ఇంటి ముందు ఒక గరుడ పక్షి ఉంటుంది, ఆ గరుడ పక్షి నేనున్న స్థానానికి మిమ్మల్ని తీసుకువస్తుంది అని చెప్పాడట. ఆ మరుసటి రోజే గరుడ పక్షి కనిపించిందట. ఆ పక్షి వెంబడే వెళ్తును అడవిలో ఒక పుట్ట మీద గరుడ పక్షి వాలి అదృశ్యమైపోయిందట. ఆ పుట్టలోనే స్వామివారు దర్శనమిచ్చారట. అలా కనిపించిన విగ్రహాన్ని మాకు కావాలి అంటే మాకు కావాలి అని వాళ్ళలో వారు వాగ్వాదం చేసుకున్నారట. ఇలా కాదు అని ఒక నిర్ణయానికి వచ్చి, మీ ఎద్దుల బండికి మా ఎద్దులను కట్టి అవి ఎక్కడికైతే వెళ్తాయో అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించాలని అనుకున్నారట. అప్పటికే చీకటి కావడంతో అందరూ నిద్రించారు. పొద్దున లేచి చూసేసరికి స్వామివారు ఈ ఊరు కొడకంచి సమీపంలోని ఒక పెద్ద కొండపై స్వయంభుగా వెలిశాడట. అప్పుడు స్వామివారికి అల్లాడి రామాజీరావు గారు గుట్టపైనే ఆలయాన్ని నిర్మించాడట. ఆలయం కట్టిన తర్వాత స్వామివారికి పూజలు ఏ విధంగానైతే చేస్తారో తెలియక కంచిలి ఆలయంలో ఏ విధంగానైతే పూజలు జరుపుతారో అదే విధంగా ఇక్కడ జరిపారట. అప్పటి నుంచి ఈ పూజలు కంచిలో ఎలాగైతే జరుపుతారో అదే విధంగా ఇక్కడ కూడా జరుపుతూ వస్తున్నారట. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ స్వామివారి గర్భగుడి కిందనే ఒక అరుదైన రౌతు అయితే ఉంటుంది. ఆ రౌతు మీద చేతులు పెట్టినట్టయితే మన కోరికలు నెరవేరాయా అని ఈ రౌతు మనకైతే చెప్తుంది. అది ఎట్లా చెప్తుందంటే, చేతులు పెట్టిన తర్వాత మనము చేతులు రౌండ్గా వెళ్ళి మళ్ళీ కలిసిన తర్వాత మళ్ళీ రౌండ్గా వెళ్ళి మళ్ళీ వెనుకకు తిరిగి వస్తాయట. అదొకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాము. ఇక్కడ చెప్పిన వాళ్ళైతే మనకు అబద్ధం చెప్తురా నిజం చెప్తురా మనం తెలుసుకోవాలంటే మనం కూడా ఒక కోరిక కోరుకొని ఇక్కడ చేతులు అయితే పెట్టి చూద్దాము. రండి. ఫ్రెండ్స్, చూశారుగా ఈ ఆలయం యొక్క గొప్పతనం, అలాగే స్వామివారి మహిమలు.
బల్లుల స్పర్శ దర్శనం, కోరికలు తీరుతాయో లేదో చెప్పే పల్లపు బండ, స్వయంభుగా ఆదినారాయణ మూర్తి, పచ్చని పంట పొలాల్లో, ఆలయం ముందు చెరువు, చాలా అద్భుతమైన వాతావరణం. మీకు ఈ ఆలయం గూర్చి కానీ వీడియోలో ఎటువంటి మిస్టేకులున్నా దయచేసి కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.